నమస్కారం అండి. ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి ఏప్రిల్ 19 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. దూర ప్రాంతంలో వారికి కూడా ఫోన్ కలదారు. ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున ఈ రాశి వారికి నిజంగా జరిగే తెలిస్తే ఆశ్చర్యపోతారండి. రేపటి రోజున మీ జాతకం ప్రకారం అనేక రకాల అసలు రేపటి రోజు మీకు ఏం జరగబోతుందని తెలుసుకుంటే కనుక నిజంగా చాలా ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యంతో పాటు చాలా ఆనందిస్తారు. మరి ఇంతకీ రేపటి రోజు మీ జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రాశి వారిలో ఉండేటువంటి మంచి గుణాలు చాలా ఎక్కువగానే ఉన్నాయండి. ఎందుకంటే వీరికి ఎంతో కోపం ఉంటుంది వాస్తవంగా, కానీ ఆ కోపానికి తగినటువంటి బాధ, ప్రేమ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. కోపంలో విడవడ తిట్టేస్తారు, తర్వాత బాగా బాధపడతారు. అయ్యో ఇలా ఎందుకు తిట్టాడా అని చెప్పి అనుకుంటారు. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరండి. ఒక్కసారి కనుక నిర్ణయాన్ని తీసుకున్నారంటే కనుక ఆ నిర్ణయాన్ని జవదాటరనమాట. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. ఇక వీరికి తెలివితేటలు, ధైర్యం చాలా ఎక్కువగానే ఉంటాయి. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. బయటకు ఏమో చూసేందుకు తగ్గుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు పడుతూ ఉంటారు. అయితే చిన్నప్పటి నుండి కూడా బాగా కష్టపడి పెరిగారండి. ఇక ఈ రాశిలో ఎన్నో అవమానాలు పడ్డారు. నా అనుకున్న వాళ్ళు వీరిని మోసం చేశారు. అయినా కూడా వీరికి మంచి జీవితం అనేది భగవంతుడు ప్రసాదించబోతున్నాడు. జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున అదృష్టం వరించబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజు మీరు ఏ పని చేసినా కూడా మంచి లాభాలు, అలాగే అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. గతంలో ఏదైతే ఆగిపోయేటువంటి పనులు ఉంటాయో అవి కూడా రేపటి రోజు మీరు పూర్తి చేస్తారు. మంచి శుభవార్తలు వింటారు. అప్పుల వాళ్ళ నుండి మీరు కొంచెం రిలాక్స్ అయినట్లు కనిపిస్తుంది. జీవితంలో రేపటి కొన్ని మార్పులు అయితే మీరు చూస్తారు. అలాగే ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. నా అనుకున్న వాళ్ళ కోసం మీరు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు. ఇక వీరి ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది. వీరు మాట్లాడితే ఆ మాటలకు ఎదుటి వ్యక్తులు పడిపోతారు. వీరి మనసు కూడా చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది. అబద్ధాలు అస్సలు ఆడరు. అలాగే వీరిని ఎవరు కూడా మోసం చేయరు. కుటుంబ బరువు బాధలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. కుటుంబం కోసం ఎప్పుడు కూడా కుటుంబమే ప్రధానం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే ఒక దైవానుగ్రహం అనేది వీరికి ఎక్కువ ఉందని చెప్పాలండి. అంటే ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి మంచి పనులు అలా ఉంటాయి. సమాజంలో ఏదైనా కానీ పనికి వచ్చేటువంటి పనిని ఎక్కువగా చేయడానికి ఇష్టపడతారు. మనకే కాదు నలుగురు కూడా ఉపయోగపడే విధంగా మన పనులు ఉండాలి, అలాగే మన ఆలోచనలు ఉండాలనేటువంటి మంచి దృక్పథంతో ఉంటారు. అలాగే కష్టాల నుండి విముక్తి కూడా రాబోయేటువంటి రోజుల్లో వీరికి లభించబోతున్నాయి. ఊహించిన ధనలాభాలు కలుగుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. అయితే దైవానుగ్రహం మీకు రేపటి రోజు పుష్కలంగా ఉండటం వల్ల ఏంటంటే ఇంట్లో కూడా ఎటువంటి లేదు అనేటువంటి కొరవ అనేది లేకుండా చక్కగా ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటారు. చాలా కష్టజీవులు. మీరు అనుకున్న దానికోసం ఎంతైనా కష్టపడతారు, ఎంతైనా పోరాడతారు. పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది. ఏ పని చేసినా కూడా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఏదైనా ఒకటి అనుకున్నారంటే దాన్ని సాధించాల్సిన నిద్రపోయినటువంటి మనస్తత్వం వీరికి సొంతం అని చెప్పాలి. అయితే వీరి కష్టాన్ని అనేటువంటి ప్రతిఫలం అనేది రేపటి రోజున వీరికి లభించడం లేదండి. అదృష్టం అనేది వీరికి ఆవిడతో దూరంలోనే ఆగిపోతుంది. కాబట్టి అనుకున్నటువంటి పనులు సజావుగా సాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే రేపటి రోజు పూర్తిగా విభిన్నమైనటువంటి రోజు అండి. రేపటి రోజు మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు మీకు వస్తాయి. ఆదాయం ఎక్కువగా మీకు పెరగడం చూస్తారు. అలాగే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు మీరు అనుభవించి ఉంటే కనుక ఏ పని చేసినా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే కాలం అనేది కలిసి వస్తుంది అంటారు కదా, అలా మీకు కాలం అనేది కలిసి వస్తుంది. ఇక ఇప్పటి వరకు కూడా మీరు పడినటువంటి కష్టాలు తీరిపోతాయి. మంచి శుభవార్తలు వింటారు. జీవితంలో ఎన్నో మార్పులు రావడం చూస్తారు. విద్యార్థులకి కూడా మీరు అనుకున్న కళ నెరవేరడం చూస్తారు. మంచి పేరు ప్రతిష్టలు మీకు తల్లిదండ్రులకు మీకు మీ సంతానం ఎంత మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినా అని చెప్పి అనుకునేలాగా మీ బిహేవియర్ ఉంటుందన్నమాట.
అలాగే ఇక రేపు వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు వస్తాయి, ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. ఉద్యోగస్తులు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది, జీతాలు పెరుగుతాయి. ఇక ఈ రాశి వారికి దైవానుకూలంగా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి పరమేశ్వర అనుగ్రహం వీరికి బాగా ఎక్కువగా ఉంది. పరమేశ్వరు యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉందంటేనే మీకు ఇక ఐశ్వర్యాన్ని తిరుగులేదండి. ఐశ్వర్య ప్రదాత శివయ్య కాబట్టి మీకు ఎటువంటి లోటు అయితే ఉండదు. శివయ్యని మీరు ఎంత కొలిస్తే అంత ఐశ్వర్యం అనేది మీకు వృద్ధి చెందుతుందండి. ప్రతి ఒక్కరు కూడా అంటే అన్ని రాసుల వారు కూడా శివయ్యని కొలవడం ద్వారా నిజంగా శివయ్య యొక్క అనుగ్రహం ఉంటే దేనికి కొరవ అనేది ఉండదండి. ప్రతినిత్యం కూడా మీరు శివయ్యని స్మరించుకుంటుండండి. ఇక మీరు ఊచిన ధనలాభం కలడానికి మీకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎన్నో శుభవార్తలు వింటారు. ఏ పని చేసిన ఇలాంటి ఆటంకాలు మీకు కనిపించవు. జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగిపోతాయి. మీరు దేనికోసమైతే ఏదో చూస్తున్నారని చెప్పి అది కూడా త్వరలో నెరవేరుతుంది. ఇంట్లో డబ్బుకు కూడా ఎటువంటి లోటు ఉండదు. ముఖ్యంగా ఈ రాశి వారిని కొంతమంది మనుషులకి కొంచెం దూరంగా అయితే ఉండండి. ఎందుకంటే వారు ఎవరో ఒకటి మీకు బాగా తెలుసు. మీ సీక్రెట్ విషయం కూడా బయటకు వారికి అస్సలు చెప్పుకోకండి. ఎందుకంటే చెప్పుకోవడం వల్ల మీరు కొంచెం చెనుచూపు అవుతారు. అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలు మీరు మొహమాటానికి పోయి ఇదిగోండి మేము ఇలా చేస్తున్నాం మీరు కూడా ఇలా చేయండి అని చెప్పి ఎవరికి చెప్పడం ఏంటంటే మీ పనికి వారు అడ్డు తగులుతారు. అలా అడ్డు తగిలితే కాకుండా మీరు ఎంత చేసినా కూడా వారి యొక్క వాదించి మీకు సంబంధం లేమిటి, అసలు మీకు మాకు ఏం చేసినటువంటి పనికి మేము చేసినటువంటి పనికి తేడా లేదా అని చెప్పి మిమ్మల్ని వాదిస్తారు. కాబట్టి మీరు ఎంత లిమిట్స్లో ఉంటే అంతవరకు ఉంటే మంచిది. కొంతమంది వ్యక్తులు పూర్తిగా నమ్మి మోసపోయి అయ్యో ఇలా చేయకపోతే బాగుండేది, అసలు వీరికా మేము సహాయం చేసింది అనే మనస్తత్వాన్ని మీరు వారి పరిచయం చేస్తారన్నమాట. అటువంటి బిహేవియర్ ఉన్న వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. మీపై మీరు ఆధారపడి ఉంటున్నారు కాబట్టి వారికి మీ సొంత విషయాలు కానీ లేదంటే మీరు చేసినటువంటి పనుల పట్ల వారిని ఎక్కువ మక్కువ చూపించే విధంగా మీ మాటలతో అన్ని విధాలుగా వాళ్ళకి సహాయం చేయడం కానీ మంచిదైతే కాదండి. కాకపోతే ఏంటంటే ఆ సహాయం అనేది కూడా మీకు లిమిట్ అనేది ఉంటుంది. పూర్తిగా మీకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా వారికి అప్పగించిన తర్వాత మీరు ఏం చేయాలండి? మీకు ఏదీ లేదు కదా, అప్పుడు ఏం చేస్తారు? మీ పనిలో మీరు కొంచెం లాభాలు కానీ లేదంటే పనిలో కొంచెం తగ్గు అంటే కొంచెం వచ్చిన లాభాన్ని తగ్గుముఖం పడడం చూస్తారు. దానివల్ల మీ మనసు ఎంత కొంచెం ఒత్తిడి వేయడం కాకుండా మనసు కూడా గాయం అవుతుంది. కాబట్టి ఈ విషయం జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో కూడా ఆచితూసి వ్యవహరించండి. అదేవిధంగా రేపటిన ఈ రాశి వారికి అందరూ కూడా అనుకూలమైనదని చెప్పుకోవాలండి. ఈ రాశి వారి రేపటిన కొంచెం కొంతమంది వ్యక్తులకైతే అనవసరంగా నమ్మి మోసపోయి అందరూ కూడా మనవారని చెప్పేసి ఎవరిని కూడా నమ్మకండి. కాలం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది. ఇప్పటి నుండి మీకు అన్ని మంచిలు వస్తాయండి. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. మీరు అక్కడ అదృష్టం అనేది కలిసి వస్తుందండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అనుకూలమైనని చెప్పుకోవచ్చు. అందులో ఎన్ని ఆటంకాలు జరగడం అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా అస్సలు బాధపడకండి. ఎందుకంటే పరమేశ్వరుడు మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు కాబట్టి మిమ్మల్ని ముందుకు ఆయన నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తు చేసుకుని ఉండండి. ఇక అలాగే ప్రేమికులు కూడా రేపటి పండుగ అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. ఈ రాశి వారి రేపటి పండుగ కూడా అనుకూలమైన రోజే, కానీ మీరు ఏమైనా పని చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మాత్రము రేపటి రోజు చెప్పదగిన సూచనలు చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారి రేపటి రోజున మీ యొక్క విధేయత గల మనసు, ధైర్యం నిండిన శ్రీమతికి మీకు సంతోషం కలిగించగలదు. ఇంకా ఈ రేపటి రోజు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉద్యోగాలు లభిస్తాయి. వారి యొక్క ఆర్థిక స్థితి కొంటుపడుతుంది. మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలు తెలియజేయటం వల్ల మీరు కాస్త తేలిక పొందుతారు. కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదండి. ఇది మంచి పద్ధతి అయితే కాదు. ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది. జీవితాన్ని సంతోషంగా అనిపించడానికి బయటికి వచ్చిన మీకోసము సంతోషం, ఆనందము రెండు పొందుతారు. రేపటిలో మీరు భూమి, రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపైన ధ్యాస పెట్టాలి. మీ శ్రీమతి నిర్లక్ష్యం చేయడం వల్ల మీ బంధం దెబ్బతింటుంది. మీరు ఆమెతో కొంత విలువైన సమయం గడిపి మీ తీపి జ్ఞాపకాలు పంచుకుంటూ ఆ సంతోషకరమైన బంగాళ లాంటి రోజు గుర్తు చేసుకోండి. మీ రొమాంటిక్ సంబంధం రేపటి రోజున సఫర్ అవుతుంది. మీకు తెలియకుండా మీరు చెప్పే విషయాలు మీ యొక్క కుటుంబ సభ్యులు బాధకు గుర్చేస్తాయి. దీని కొరకు మీరు మీ సమయంను మొత్తము కేటాయిస్తారు. రేపటి రోజు మీకు బయటకు వెళ్ళాలంటే అస్సలు ఇష్టం లేకుండా వెళ్లాల్సిందిగాను, అందుకు వ్యతిరేకంగా మీ జీవిత భాగస్వాములు ఒత్తిడి చేస్తారు. దాంతో మీరు బాగా ఇరిటేట్ అవుతారు. టీవీ చూడడానికి మీరు ఎక్కువ ఇష్టపడతారు, కానీ మీ యొక్క కళ్ళపై కూడా శ్రద్ధ అవసరము. రేపటి రోజున హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా ఈ రాశి వారికి అంతా అనుకూలంగా ఉంటుందండి. మరి తెలుసుకి రాశి వారి జాతక ఫలితాలను